గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీరు ఎప్పుడు ఈ వీడియోను చూస్తుంటారో దానికి సంబంధించి మీకు అందరికీ విషెస్. సో నా పేరు ఎస్ రియాజ్ బాషా. నేను కెమిస్ట్రీ లెక్చరర్ను. నాకు దాదాపు ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఒక ఛానల్ను స్టార్ట్ చేయబోతున్నాను, అది ఎస్ఆర్పి కెమిస్ట్రీ అనేసి. ఇందులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. సో ఐపీఈ ఎగ్జామినేషన్, మన బోర్డ్ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్స్కు మనం పర్ఫెక్ట్గా తక్కువ టైంలో ఎలా ఆన్సర్ చేయొచ్చో సో వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందులో ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్లో మనకు పాత సిలబస్సే, ఫస్ట్ ఇయర్ సిలబస్ మాత్రం మారింది. సో ఫస్ట్ ఇయర్ సిలబస్ ప్రకారంగా మనకు 1 mark క్వశ్చన్స్ ఉంటాయి, 2 marks క్వశ్చన్స్, 4 marks క్వశ్చన్స్, 8 marks క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటన్నిటిలోనూ మనం 85 out of 85 అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో 85 marks ఈ ఇయర్ నుండి అండ్ ఐపీఈ మార్చ్ 2026 నుండి రాసేటువంటి విద్యార్థులకంతా కూడా 85 marks ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి మీరు 100% ఎలా స్కోర్ చేయాలి అని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు పాత సిలబస్ ప్రకారంగానే ఉంటుంది, 60 marks ఎగ్జామినేషన్ ఉంటుంది. సో వాళ్ళు కూడా 60 out of 60 marks ఎలా స్కోర్ చేయాలో వాళ్ళకు సహాయం చేయడానికే ఈ యొక్క ఛానల్ను నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ను చూసి బెనిఫిట్ పొందుతారని, 100% మార్కులు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ తర్వాత కెమికల్ కైనెటిక్స్, ఇది మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో 3rd chapter 3rd unit. ఆ యూనిట్ నుండి మనకు 8 marks క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ 8 marks క్వశ్చన్ 2 typesగా అడుగుతాడు. క్వశ్చన్ కన్నా కొద్ది పెద్దదిగా ఉంటే సింగిల్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ కొలిజన్ థియరీ అనేసి ఉంది కెమికల్ కైనెటిక్స్లో, అది సింగిల్ క్వశ్చన్ గానే అడుగుతాడు. అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీలో కూడా ప్రైమరీ సెల్, సెకండరీ సెల్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అనేసి ఒక క్వశ్చన్ ఉంది, అది కూడా సింగిల్ క్వశ్చన్ గానే అడుగుతాడు. కానీ ఈ చాప్టర్లో ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి ఒక క్వశ్చన్ 4 మార్కుల కెపాసిటీ అనమాట. అలాగే కెమికల్ కైనెటిక్స్ నుండి ఒక 4 marks క్వశ్చన్, రెండు క్లబ్ చేసి 8 marks సెక్షన్స్లో అడుగుతాడు అనమాట. సో యాక్చువల్గా ఈ యూనిట్ నుండి అడిగేటువంటి క్వశ్చన్ మన క్వశ్చన్ పేపర్లో 19th క్వశ్చన్గా ఉంటుంది. ఓకేనా? సో అందులో ఫస్ట్ ఈ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇదేంటంటే వాట్ ఆర్ గ్యాల్వానిక్ సెల్స్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్ విత్ ఏ నీట్ స్కెచ్ టేకింగ్ డేనియల్ సెల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇదన్నమాట క్వశ్చన్. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే గ్యాల్వానిక్ సెల్ కు డెఫినేషన్ రాయాలి. గ్యాల్వానిక్ సెల్, సో ఆన్సర్ galvanic cell. Galvanic cell ku definition, it is an electrochemical cell, electrochemical cell which convert chemical energy of a spontaneous redox reaction into chemical, that is electrical energy అనేసి అంటాం. ఓకేనా? ఇది అనమాట. సో ఇది డెఫినేషన్. ఏం డెఫినేషన్లో ఏం రాసానో చూడండి. ఇట్ ఈస్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఏ స్పాంటేనియస్ రిడక్స్ రియాక్షన్. సో కెమికల్లో ఉండేటువంటి కెమికల్ ఎనర్జీను ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్నే మనము గాల్వానిక్ సెల్ అనేసి అంటాం. గాల్వానిక్ సెల్ అన్నమాట. సో ఇక్కడ కెమికల్లో ఉండే ఎనర్జీ కరెంట్గా ఎలా మారుతుందంటే ఒక రియాక్షన్ జరిగింది. సో ఆ రియాక్షన్ ఇక్కడ మనము స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్ అనేసి అంటున్నాం. స్పాంటేనియస్ అంటే ఏ రియాక్షన్ అయితే వాలంటీర్గా వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ జరుగుతుందో దాన్ని స్పాంటేనియస్ రియాక్షన్ అంటారు. ద ప్రాసెస్ ఆర్ ద రియాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ ఆన్ ఇట్స్ ఓన్ ఈజ్ కాల్డ్ as స్పాంటేనియస్ రియాక్షన్. అందులో రిడాక్స్ రియాక్షన్ మీన్స్ దీంట్లో ఆక్సిడేషన్ రియాక్షన్ ఉంటుంది, రిడక్షన్ రియాక్షన్ రెండు ఉంటాయన్నమాట. సో అలాంటి రియాక్షన్ రిడాక్స్ రియాక్షన్ అంటారు.
సో ఆ రిడాక్స్ రియాక్షన్ లో వచ్చినటువంటి కెమికల్ ఎనర్జీను ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే ఆ ఎలక్ట్రోకెమికల్ సెల్ నే ఏమంటారంటే గ్యాల్వానిక్ సెల్ అనేసి అంటాం. ఎగ్జాంపుల్స్ సో డేనియల్ సెల్, తర్వాత డ్రై సెల్ ఇది మన వాల్ క్లాక్ లో యూజ్ చేస్తారు. అలాగే ఫ్యూయల్ సెల్స్, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ గా రాసుకోవచ్చు. ఇవి గ్యాల్వానిక్ సెల్స్ అన్నమాట. ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమడిగాడు, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్ విత్ ఏ నీట్ స్కెచ్ టేకింగ్ డేనియల్ సెల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఈ డేనియల్ సెల్ ను ఎగ్జాంపుల్ గా తీసుకొని ఏం చేయాలంటే మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక గ్యాల్వానిక్ సెల్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, దాని కన్స్ట్రక్షన్ ఏమి, వర్కింగ్ ఏమనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం డేనియల్ సెల్ తీసుకుందాం. డేనియల్ సెల్, సో ప్రతి సెల్లోనూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ అంటారు వాటిని. మనము క్యాథోడ్, యానోడ్ అని అంటారనమాట. క్యాథోడ్, యానోడ్. సో ఫస్ట్ డేనియల్ సెల్. సో డేనియల్ సెల్ లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రోడ్స్. ఆర్ ఈ ఎలక్ట్రోడ్స్ ని ఏమంటారంటే హాఫ్ సెల్స్ అనేసి అంటారు. హాఫ్ సెల్స్, 2 హాఫ్ సెల్స్. దే ఆర్ 1 యానోడ్ అని రాయొచ్చు, ఆర్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్, యానోడ్ ఆర్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్, ఆర్ దీన్నే LHS ఎలక్ట్రోడ్ అని కూడా అంటారు. LHS ఎలక్ట్రోడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రోడ్ అన్నమాట. నంబర్ 2 ఈజ్ cathode or reduction half cell, or దీన్నే RHS ఎలక్ట్రోడ్ అని అంటారు. RHS ఎలక్ట్రోడ్. మీరు కూడా నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇదే విధంగా ఎగ్జామినేషన్లో రాసినప్పుడు మనకు మార్కులు బాగా 100% స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం డయాగ్రామ్ ఆఫ్ డేనియల్ సెల్. యొక్క డయాగ్రామ్ వేయాలి. సో ఈ డేనియల్ సెల్ ఏముంటాయంటే 2 హాఫ్ సెల్లు. వీటిని మనము బీకర్స్ అని చెప్పచ్చు, లేకపోతే 2 డబ్బాలు. ఒక 2 డబ్బాలు అన్నమాట, కంటైనర్స్. ఇవి 2 కంటైనర్లు. ఇది సింగిల్ లైన్ ఇది, ఓకేనా? అలా. సో ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి ఈ యొక్క కంటైనర్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుంటాం. జింక్ సల్ఫేట్, ZnSO4 అంటాము. దట్ ఈస్ ZnSO4 సొల్యూషన్. దిస్ ఈస్. అలాగే రైట్ సైడ్ ఉండేటువంటి కంటైనర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుంటాం. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇది బ్లూ కలర్ లో ఉంటుంది. CuSO4 సొల్యూషన్, బ్లూ కలర్ అన్నమాట. ఇది ఈ ZnSO4 సొల్యూషన్ లో ఒక జింక్ రాడ్ లేదా జింక్ ప్లేట్ అన్నమాట, దాన్ని డిప్ చేసి ఉంటారు, ముంచి ఉంటారు అనమాట. ఈ విధంగా ఇలా ఉంటుంది యొక్క అరేంజ్మెంట్. సో ఇదేంటిది Zn రాడ్, జింక్ రాడ్ అన్నమాట. ఇది Cu కాపర్ రాడ్. ఇప్పుడు దీన్నే మనము యానోడ్ అనేసి అంటారు. దిస్ ఈజ్ యానోడ్. ఇది మొత్తం ఈ కంప్లీట్ అరేంజ్మెంట్ యానోడ్. ఇది యానోడ్ అన్నమాట. ఇది క్యాథోడ్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది LHS, ఇక్కడ RHS. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రోడ్స్ అని అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రోడ్ అండ్ దట్ ఈస్ RHS ఎలక్ట్రోడ్. ఓకే. నెక్స్ట్ ఈ ఎక్స్టర్నల్ గా ఏం చేయింటారంటే వైర్, ఒక వైర్ తో కనెక్షన్ ఇచ్చింటారు. ఇక్కడ వోల్ట్ మీటర్ కొన్ని బుక్లో ఇచ్చాడు, కొన్నిట్లో ఇవ్వలేదు. సో డైరెక్ట్ గా మనం ఈ వైర్ తో ఈ 2 ఎలక్ట్రోడ్ ను కనెక్ట్ చేస్తాం.
ఇంటర్నల్గా ఎలా కనెక్ట్ చేసి ఉంటారంటే ఇలాంటి యూ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది. యూ, ఇన్వర్టెడ్ యూ అనమాట. ఇలా వేసి ఇక్కడ రౌండ్ చుట్టేసేయండి, ఇక్కడ రౌండ్ చుట్టేస్తే సరిపోతుంది. దీనికి కూడా ఒక పేరు ఉంది. దీన్ని ఏమంటారంటే సాల్ట్ బ్రిడ్జ్ అంటారు. సాల్ట్ బ్రిడ్జ్. సో ఇది ఉంటేనే సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. ఇది సాల్ట్ బ్రిడ్జ్ అన్నమాట. ఇందులో ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ ఇలా ఉంటుంది. సో ఈ వైర్ పైన నేను ఇచ్చినటువంటి ఆరో మార్కులు ఏమంటే డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఈ డైరెక్షన్లో ఇప్పుడు ఆరో మార్క్ ఒకటి వేస్తున్నాను నేను. ఈ ఆరో మార్క్ ఇది కావాల్సింటే కొద్దిగా డార్క్గా వేసుకోండి డిఫరెన్స్ కోసము. ఇదేంటంటే ఇది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనమాట. ఇది కరెంట్ డైరెక్షన్. ఇది కరెంట్ డైరెక్షన్. ఇది మనకు దట్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ డేనియల్ సెల్. సో దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో దాన్ని మనం ఏమంటాం, ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అనేసి అంటాం కదా. ఆక్సిడేషన్ హాఫ్ సెల్. ఆక్సిడేషన్ హాఫ్ సెల్. హాఫ్ సెల్ మీరు డయాగ్రామ్కు పక్కనే రాయద్దండి నోట్బుక్లో. ఫస్ట్ డయాగ్రామ్ నోట్బుక్లో మిడిల్లో వేసేసేయండి, పేపర్ మిడిల్లో వేసేసి దాని కింద ఇవి 1 by 1 రాసుకుంటూ రావాలి. సో ఇందులో ఫస్ట్ ఏముంది, zinc rod is dipped in ZnSO4 solution. So it consists in this cell Zn rod or Zn metallic strip అన్నమాట, అంటే రేకు, is dipped in ZnSO4 solution. ఇదన్నమాట. ఇంతే కదా. ఇది జింక్ రాడ్ ZnSO4 సొల్యూషన్ లో డిప్ చేసాం. నెక్స్ట్ మిగిలిన 4 పాయింట్స్ రాసేటప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్పిస్తాను, అది గుర్తుపెట్టుకోండి. LOAN అనేది పక్కన ఎక్కడన్నా రాసి పెట్టుకోండి. LOAN. సెకండ్ పాయింట్ లో ఈ ఎల్ రాసాను చూడండి. దీంట్లో ఎల్ గురించి రాయాలి. ఎల్ అంటే ఏమి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇట్ ఈస్ present at LHS, left hand side of the cell. సెల్ కు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ LOAN లో ఓ అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ takes place at this electrode. ఈ ఎలక్ట్రోడ్ దగ్గర జరిగే రియాక్షన్ పేరు ఆక్సిడేషన్ రియాక్షన్. ఎందుకంటే రిడాక్స్ రియాక్షన్ కదా. రిడాక్స్ రియాక్షన్ లో ఆక్సిడేషన్ రియాక్షన్ ఉంటుంది, రిడక్షన్ రియాక్షన్ కూడా ఉంటుంది. సో ఏమి ఆక్సిడేషన్ అంటే Zn సాలిడ్ గివ్స్ రైజ్ టు Zn+2 లేదా 2+ కూడా రాసుకోవచ్చు. కొంతమంది +2 రాస్తారు, కొంతమంది 2+ రాస్తారు. ఏం రాసినా కూడా మనం ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. ఇదన్నమాట రియాక్షన్. ఒకసారి జింక్ రాడ్ ను ZnSO4 సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ రాడ్ లో ఉండేటువంటి Zn ఆటమ్స్, అది సాలిడ్, అది Zn అనేది సాలిడ్, దాంట్లో ఉండే ఆటమ్స్ అన్ని సొల్యూషన్ లోకి Zn2+ ఆన్స్ గా మారిపోయి కిందికి వచ్చేస్తాయి. దట్ ఈస్ ద నేచర్. ఇది దాని యొక్క నేచర్ అన్నమాట. అలాగే ఇక్కడ అలా జరగదు, ఇక్కడ వేరే విధంగా జరుగుతుంది. దేంట్లో ఈ కాపర్ రాడ్ ను కాపర్ సల్ఫేట్ లో డిప్ చేసినప్పుడు సొల్యూషన్ లో ఉండే అయాన్స్ పోయేసి దానికి అతుక్కుంటాయి, దీనికి అట్లే డిపాజిట్ అవుతాయి అన్నమాట. పొటెన్షియల్ డిఫరెన్స్ బట్టి వస్తుంది. అదంతా కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతాం. ఓకేనా. దిస్ వన్. నౌ థర్డ్ వన్. సో ఫోర్త్ వన్ ఏం రాస్తాం అక్కడ, ఇట్ యాక్ట్స్ యాజ్ యానోడ్ అన్నమాట. నెక్స్ట్ ఎన్ అంటే ఏమి, నెగటివ్ చార్జ్. ఇట్ హ్యాస్ నెగటివ్ చార్జ్. దీనికి నెగటివ్ చార్జ్ ఉంటుంది. సో ఇన్ని పాయింట్స్ రాయాలి. మనము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆక్సిడేషన్ హాఫ్ సెల్ లో జింక్ రాడ్ ఈస్ డిప్డ్ ఇన్ ZnSO4 సొల్యూషన్. ఇట్ ఈస్ ప్రెసెంట్ అట్ LHS ఆఫ్ ద సెల్, దట్ ఈస్ కంప్లీట్ సెల్. డేనియల్ సెల్ కు LHS లో ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది.
నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ యానోడ్, ఇట్ హ్యాస్ నెగిటివ్ చార్జ్, ఇట్ హ్యాస్ నెగిటివ్ చార్జ్. సో ఇవన్నీ ఎప్పుడంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ 1.1 వోల్ట్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు, దీనికి పొటెన్షియల్ అనేది ఉంటుంది, సెల్కు ఒక పొటెన్షియల్ అనేది ఉంటుంది. ఈ డేనియల్ సెల్ యొక్క పొటెన్షియల్ ఎంత అంటే 1.1 V అనమాట. సో ఇప్పుడు ఈ సెల్లో పొటెన్షియల్ అనేది 1.1 వోల్ట్స్ కంటే తక్కువగా ఉండేటప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ ఇది. లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇట్లా 1.1 వోల్ట్స్ కరెక్ట్గా ఈక్వల్ అయితే ఏమవుతుంది, 1.1 వోల్ట్స్కు తక్కువగా ఉంటే ఏమవుతుంది, 1.1 వోల్ట్స్ కంటే ఈ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది అనేది అక్కడ మనం చూస్తాం. ఓకేనా, దిస్ వన్. సో ఆక్సిడేషన్ హాఫ్ సెల్లో ఇవన్నీ రాయాలి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఏం రాయాలా దీని గురించి రాసేటప్పుడు డేనియల్ సెల్లో? సెకండ్ వన్ రిడక్షన్ హాఫ్ సెల్ ఉంటుంది. రిడక్షన్ హాఫ్ సెల్ అన్నమాట. రిడక్షన్ హాఫ్ సెల్ అంటే ఇది. దీంట్లో ఏం చేసాం చూడండి, ఇన్ దిస్ సెల్ ఏ రాడ్ ఉంది, కాపర్ రాడ్, Cu రాడ్ ఆర్ Cu. మెటాలిక్ స్ట్రిప్ ఈస్ డిప్డ్ ఇన్ CuSO4 సొల్యూషన్. నేను ఇక్కడే అడ్జస్ట్ చేసేస్తున్నాను, వీడియో మరీ లెంతీగా ఇది మొత్తం మళ్ళీ రాయాలంటే టైం పడుతుంది కాబట్టి మీరు కావాల్సిన వీడియో పాస్ చేసి మీరే కూడా రాసుకోవచ్చు. ఓకేనా, దిస్ వన్. సో ఇన్ దిస్ సెల్ Cu rod is dipped in, Cu rod or Cu metallic strip is dipped in CuSO4 solution. It is present at right hand side of the RHS of the cell, right hand side of the cell. సో ఆక్సిడేషన్ రియాక్షన్ కు ఆపోజిట్ రియాక్షన్, దానికి ఏమైతే రాసాం దానికి ఆపోజిట్ రాయాలి. ఏం రియాక్షన్ అది? రిడక్షన్ అంటారు, రిడక్షన్ రియాక్షన్. ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ లాస్ కావడం, రిడక్షన్ రియాక్షన్స్ అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ కావడం అన్నమాట. ఏది? సో ఇక్కడ ఏం జరుగుతుంది, కాపర్ అయాన్స్, సొల్యూషన్ లో ఉండే కాపర్ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని రెడ్యూస్ అయ్యి కాపర్ సాలిడ్ గా మారుతూ ఉంటాయి. ఇది ఆక్వయస్. ఏక్యూ అంటే జలద్రావణం, నీళ్లు, ఆక్వయస్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ కు వాటర్ యాడ్ చేసి ప్రిపేర్ చేసినటువంటి సొల్యూషన్ కాబట్టి దీన్ని Cu+2 ఏక్యూ అనమాట. ఇక్కడ సింబల్ ఏక్యూ, ఆక్వయస్ అని చెప్తాం మనం. అలాగే ఎస్ అంటే సాలిడ్. సో దట్ ఈస్. నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. ఇది క్యాథోడ్ అనమాట. ఈ డేనియల్ సెల్లో ఇది క్యాథోడ్ గా పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ పాజిటివ్ చార్జ్, ఆపోజిట్, ఇట్ హ్యాస్ పాజిటివ్ చార్జ్. చూడు ఎంత సింపుల్ గా రాసేస్తాము. ఈ లోన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మనము ఆక్సిడేషన్ హాఫ్ సెల్లో కంప్లీట్ గా రాసేసాం, దానికి ఆపోజిట్ గా రాస్తేనే మనకు రిడక్షన్ హాఫ్ సెల్లో కంప్లీట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో రిడక్షన్ హాఫ్ సెల్ దాంట్లో ఏమేమి జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది, అలాగే అది రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, దాన్నే మనం క్యాథోడ్ అంటాము. ఈ క్యాథోడ్ కు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ విషయాలన్నీ ఇక్కడ రాసాం. అలాగే ఆక్సిడేషన్ హాఫ్ సెల్లో ఇక్కడ జింక్ అనేది వస్తుంది, జింక్ రాడ్ ఆర్ Zn, జింక్ మెటాలిక్ స్ట్రిప్ ఇస్ డిప్డ్ ఇన్ ZnSO4 సొల్యూషన్ దట్ ఈస్ ప్రెసెంట్ అట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో దట్ ఈస్ థర్డ్ పాయింట్ లో ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుందని రాసాము. నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ యానోడ్ అని రాసాము. ఇట్ హ్యాస్ నెగిటివ్ చార్జ్ అనేసి ఇటు పక్క రాసామన్నమాట. సో ఇది మొత్తము రాసామనుకో మనకు దాదాపుగా చాలా వరకు ఆన్సర్ కవర్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కెమికల్ రియాక్షన్స్ అన్నమాట. అక్కడ జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ మనము చూడాలి. ఓకేనా, కెమికల్ రియాక్షన్స్. సో దీంట్లో మెయిన్గా మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇక్కడ నేను యారో మార్క్ ఇలా పెట్టాను, ఇదేమిది ఎలక్ట్రాన్స్, ఇది ఎక్స్టర్నల్ సర్క్యూట్ అనమాట. అంటే సొల్యూషన్స్ కు బయట, ఇది సొల్యూషన్స్ లోపల. సో సొల్యూషన్స్ యొక్క బయట ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుందంటే ఈ జింక్ రాడ్ నుండి కాపర్ రాడ్ సైడ్కి వస్తాయి. జింక్ రాడ్ నుండి కాపర్ రాడ్ సైడ్ వస్తాయన్నమాట. అలాగే సొల్యూషన్లోకి ఎలక్ట్రాన్ ఇలా ఎంటర్ అవుతాయి, మళ్ళీ ఇక్కడ రాడ్ లోకి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఏవి అంటే మీ క్యాథోడ్, ఇది క్యాథోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ సొల్యూషన్లోకి ఎంటర్ అవుతాయి. అలాగే యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ సొల్యూషన్ నుండి రాడ్ అంటే మెటాలిక్ రాడ్ లోకి వస్తాయి. సొల్యూషన్ నుండి బయట వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జింక్ రాడ్ నుండి కాపర్ రాడ్ లోకి ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇది మొత్తం ఒక సర్క్యూట్ కంప్లీట్ అయితేనే నీకు కరెంట్ యొక్క ఫ్లో అలాగే స్టడీగా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, దిస్ వన్. నెక్స్ట్ ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ రాస్తాం.
రియాక్షన్స్ కంటే ముందు మధ్యలో ఒక యూ షేప్ వేసాను కదా, అదేంటది? సాల్ట్ బ్రిడ్జ్. దాని గురించి కూడా ఒక మాట రాయాలి, సాల్ట్ బ్రిడ్జ్. సో ఈ సాల్ట్ బ్రిడ్జ్ లో అగర్ అగర్ సొల్యూషన్ అంటాం. సో అది మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, ఇది ఏం చేస్తుందో రాస్తాం. ఇట్ కనెక్ట్స్ both electrodes internally అంటే లోపల అన్నమాట. ఇంటర్నల్ గా కనెక్ట్ చేస్తుంది. సాల్ట్ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే ఇటుపక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి యానోడ్ ను, రైట్ సైడ్ ఉండేటువంటి క్యాథోడ్ ను రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇలా ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ రాయాలి. కెమికల్ రియాక్షన్స్ ఆల్రెడీ మనం పైన రియాక్షన్స్ రాసాము, ఆ రెండు ఒక చోట రాసుకొని ఏం చేయాలంటే రెండింటిని యాడ్ చేయాలి. సో రియాక్షన్ అట్ యానోడ్ ఫస్ట్ రాద్దాం. యానోడ్. సో యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరిగింది ఇంతకుముందు రాశాను. జింక్ సాలిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అయాన్ Zn+2 aqueous solution plus 2E minus. ఇదన్నమాట రియాక్షన్ అట్ క్యాథోడ్. సో ఇక్కడ Cu+2 aqueous ప్లస్ రిడక్షన్ జరుగుతుంది, 2E minus gives rise to Cu solid. నెక్స్ట్ ఓవరాల్ రియాక్షన్ అంటే కంప్లీట్ సెల్ రియాక్షన్ అంటారు దీన్ని. సో ఈ సెల్ రియాక్షన్ ను ఎలా రాయొచ్చు అంటే ఇది Zn సాలిడ్. చూడండి ఫస్ట్ 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఈ అడిషన్ మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటాం. సేమ్ టర్మ్స్ గానా ఆపోజిట్ సైడ్ ఉంటే, సేమ్ నంబర్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి ఈ ఈక్వేషన్ లో. ఇక్కడ కానీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి, కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. ప్లస్ Cu+2 aqueous gives rise to Zn+2 aqueous solution plus Cu solid. ఇదన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవరాల్ రియాక్షన్, కంప్లీట్ రియాక్షన్. ఇందులో Zn+2 గా మారింది, Cu+2 ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Cu సాలిడ్ అన్నమాట. ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెల్ పొటెన్షియల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ లేదా సెల్ పొటెన్షియల్ అంటాం. ఎంతంటే ఇది 1.1 V అన్నారు. 1.1 V. ఇక్కడ ఒక 3 కేసెస్ అన్నమాట. ఆ 3 కేసెస్ ను మనం డిస్కస్ చేయాలి. ఓకేనా? అంటే ఇది వర్కింగ్ ఆఫ్ డేనియల్ సెల్ ఎలా వర్క్ చేస్తుందో చూడు. ఓకే. సో ఫస్ట్ కేస్ నంబర్ 1 అనుకో. వెన్ ఈ అప్లైడ్ అంటాం. మనం అప్లై చేసిన ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇస్ ఈక్వల్ టు 1.1 V ఉందనుకో. అప్పుడు వెన్ ఈ అప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు 1.1 V. 1.1 V అంటే ఏమది? దిస్ ఇస్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ద డేనియల్ సెల్ అన్నమాట. సో రెండు ఈక్వల్ గా ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే నంబర్ 1 నో కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. నో కెమికల్ లేకపోతే నో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. నో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి అసలు ఫ్లోయింగ్ అనేది జరగదు. ఇంకోటి ఏం జరుగుతుందంటే నో కెమికల్ రియాక్షన్ అక్కర్స్. కెమికల్ రియాక్షన్స్ ఏమి జరగవు. ఓకేనా? ఇదన్నమాట. ఇది కేస్ నంబర్ 1. నెక్స్ట్ కేస్ నంబర్ 2. ఇఫ్ మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్ అన్నమాట ఈజ్ గ్రేటర్ దాన్, ఎక్కువ ఉంది, 1 లేదా ఫస్ట్ లెస్ దాన్ రాద్దాం, లెస్ దాన్ 1.1 V. సో అప్పుడేం జరుగుతుందంటే ఇందాక నేను రాసిన రియాక్షన్స్ అన్నమాట. సో ఏమవుతుంది అందులో 1 electrons flow from Zn rod to Cu rod externally, బయట externally.
దిస్ ఇస్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, సో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే Zn melts and Cu+2 ions deposits on Cu rod. సో ఇది జరిగేది. ఇందాక నేను రియాక్షన్స్ రాసాను చూడండి, ఆ రియాక్షన్స్ అంతే అనమాట. సో Zn ఎలక్ట్రాన్స్ ఇచ్చేసి Zn+2గా మారిపోతే రాడ్ అంతా కూడా సొల్యూషన్లోకి వచ్చేస్తుంది. రాడ్ మొత్తము, మెటల్ రాడ్ మొత్తము సొల్యూషన్గా మారిపోతుంది. అంటే మీ మెల్ట్ అయింది అనేసి అనమాట. Zn melts అండ్ ఆ కాపర్ సల్ఫేట్లో ఉండే అయాన్స్ అన్ని పోయి కాపర్ పైన డిపాజిట్ అవుతుంది. సో జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే Zn వెయిట్ లాస్ అవుతుంది. Cu రాడ్, 2 రాడ్లు ఉంటాయి కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా నేను అప్పుడే వేశాను అవునా. సో ఇది Cu, ఇది Zn, ఇది లాస్ అవుతుంది. ఇది వెయిట్ మాస్ లాస్ అవుతుంది అనమాట, వెయిట్ లాస్ అవుతుంది. ఇది వెయిట్ గెయిన్ అవుతుంది, ఇది గెయిన్ అవుతుంది. ఎప్పుడు ఈ వోల్టేజ్ గన 1.1 వోల్ట్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, దట్ ఈస్ కేస్ నెంబర్ 2. నెక్స్ట్ కేస్ నెంబర్ 3. సో ఇఫ్ E applied is greater than 1.1 V గన ఉందనుకోండి, అప్పుడు ఈ పైన ఉండేదానికి ఆపోజిట్ రియాక్షన్స్ అనమాట. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు రివర్స్ అయిపోతాయి. ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ Cu రాడ్, బాగా గుర్తుపెట్టాలి, Cu రాడ్ టు Zn రాడ్. నెక్స్ట్ నెంబర్ 2, Cu melts and Zn+2 ions deposits on Zn rod. సో ఇది అంటే మనం అప్లై చేసే పొటెన్షియల్ని బట్టి అనమాట. పొటెన్షియల్ గాన 1.1 V కు ఈక్వల్ అయితే రియాక్షన్ జరగదు, ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోయింగ్ కూడా ఉండదు. సపోజ్ 1.1 V కంటే తక్కువగా ఉన్నప్పుడు మనము ఇందాక రియాక్షన్స్ రాసాం చూడండి, ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ Zn రాడ్ టు Cu, ఇలా వేసాను, ఇట్లా ఈ విధంగా ఇలా ఆరో మార్కులు వేసాను. ఇదే జరుగుతుంది. సపోజ్ 1.1 V వోల్ట్స్ కంటే ఎక్కువ వోల్టేజ్ను కానీ అప్లై చేసామనుకోండి, అప్పుడు ఈ 2 రియాక్షన్స్ ఆపోజిట్ అయిపోతాయి అనమాట, ఆపోజిట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫ్రమ్ దీనికి ఆపోజిట్. సో ఇందాక Zn నుండి Cuకి వెళ్ళినటువంటి ఎలక్ట్రాన్స్ ఇప్పుడు Cu నుండి Znకి వెళ్తాయి. నెక్స్ట్ కాపర్ మెల్ట్ అయిపోతుంది, కాపర్ మెల్ట్ అవుతుంది. అప్పుడు Zn+2 అయాన్స్ పై Zn రాడ్ పైన డిపాజిషన్ జరుగుతుంది. సో ఇన్ని విషయాలు రాస్తే చాలు, ఓకేనా. సో ఫస్ట్ గ్యాల్వానిక్ సెల్, దాని డెఫినేషన్ రాసాం. మళ్ళీ డేనియల్ సెల్లో 2 హాఫ్ సెల్స్ ఉంటాయనేసి రాసాం, వాటి పేర్లు కూడా రాసాము. యానోడ్, ఆక్సిడేషన్ హాఫ్ సెల్, అలాగే LHS ఎలక్ట్రోడ్ అని అవన్నీ రాసిన తర్వాత డయాగ్రామ్ వేసుకున్నాం. డయాగ్రామ్లో ఎలా 5 పాయింట్స్ నీట్గా రాయాలో చెప్పాను మీకు, లోన్ ఆధారంగా చేసుకొని. సో ఫస్ట్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్కు రాసాం, నెక్స్ట్ రిడక్షన్ హాఫ్ సెల్కు రాసాము. దాని తర్వాత ఏం చేస్తామంటే కెమికల్ రియాక్షన్స్ రాయాలి, మధ్యలో సాల్ట్ బ్రిడ్జ్ గురించి రాయాలి, కెమికల్ రియాక్షన్స్ రాయాలి. కెమికల్ రియాక్షన్స్ అయిన తర్వాత వర్కింగ్ అనమాట, ఇది వర్కింగ్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్, ఇది వర్కింగ్, వోల్టేజ్ ఎంత ఉండేటప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో వీటి మీద కూడా మనకు నంబర్ ఆఫ్ ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. ఎలక్ట్రాన్స్ ఏ రాడ్ జింక్ నుండి కాపర్కి వెళ్తాయా, కాపర్ నుండి జింక్ వెళ్తాయా అనేది నీట్గా ఒక 4-5 సార్లు బాగా చదివి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మీరు కానీ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే ఫుల్ ఆన్సర్ రిప్రజెంట్ చేయలేరు. కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్. ఓకే, దిస్ వన్.